లైట్ బాయ్ గా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాడా యువకుడు. కెమెరామెన్ గా మారి దర్శకత్వం వైపు అడుగులేశాడు. వరుస విజయాలతో కెరీర్ సాగిస్తూ నిర్మాతగాను సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత కెరీర్ లో కాస్తంత వెనకబడ్డాడు. అనంతరం 4 ఏళ్ల విరామం తీసుకుని మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇలా కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన తెర వెనుక నాయకుడు తేజ. ఈ దర్శకుడి కెరీర్ గ్రాఫ్ ను ఓసారి చూసేద్దాం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ డౌట్ ఉందంటే ఇస్తాలండి రిఫరెన్స్. హలో అంటే అల్లుకుపోయే లేడీస్ ఉన్నారు, కల్లోనైనా కిస్సి మంటూ వేధిస్తుంటారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ డౌట్ ఉందంటే ఇస్తాలండి రిఫరెన్స్. కెమెరామెన్ గా రామ్ గోపాల్ వర్మ వద్ద ఎన్నో సినిమాలకు పనిచేసిన తేజ సహాయ దర్శకుడిగాను శిష్యరికం చేశాడు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన చిత్రంతో దర్శకుడిగా మారాడు. టీనేజ్ లవ్ స్టోరీతో రూపొందిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ హిట్ తో తేజకు వరుస అవకాశాలొచ్చాయి. దీంతో హింసించకపోతే ఏ సరిగంలో నేర్చుకు చావచ్చు కదరా. గిటార్ మీద సరిగమలు ఏంటి నాన్న? ఏడ్చావులే. అయినా చదువుకు చావాలంటే గిటార్ ఏంట్రా? ఇదేమన్నా కూడు పెడుతున్నా గుడ్డ పెడుతున్నా? గిటార్ అంట గిటార్. అందరికి ఇదే లాస్ట్ వార్నింగ్. నేను ఎప్పుడు చూసినా ముగ్గురు పుస్తకాలు పట్టు కూర్చోవాలి. ఇంకోసారి గిటారు క్రికెట్ అన్నారంటే ఉతికి ఆరేస్తాను. ఎదురా పుస్తకం నీకు సపరేట్ గా చెప్పాలా? నోరు పెగలదే. మొదటి ప్రపంచ యుద్ధము, మొదటి ప్రపంచ నీ జన్మంతా మొదటి ప్రపంచ యుద్ధమే. టాలీవుడ్ లో ఎందరో దర్శకులకు ఎదురైన ద్వితీయ విఘ్నం ఈ దర్శకుణ్ణి వెంటాడింది. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ కథానాయకులుగా తేజ రూపొందించిన ఫ్యామిలీ సర్కస్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ ఉదయ్ కిరణ్ తో తెరకెక్కించిన నువ్వు నేను తేజ విజయాల దాహాన్ని తీర్చింది. నువ్వు నేను విజయం తర్వాత ఈ దర్శకుడి కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. చిత్రం మూవీస్ బ్యానర్ ను స్థాపించి నితిన్ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన జయం టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించి తేజను టాప్ డైరెక్టర్ గా మార్చేసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న తేజ ప్రిన్స్ మహేష్ కథానాయకుడిగా రూపొందించిన నిజం చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించిన తేజ ఆ తర్వాత జై, అవునన్నా కాదన్నా, ధైర్యం, కేక చిత్రాలతో భారీ పరాజయాలను చవిచూశాడు. తేజ గత చిత్రాలనే గుర్తుకు తెస్తూ రూపొందించిన ఈ సినిమాలు ప్రేక్షకులకు ఆశించిన స్థాయి వినోదాన్ని అందించలేకపోయాయి. ఇది సింహమే, ఇది కూడా సింహమే. ఎంతసేపు చూస్తావురా? చెక్ చెయ్యి. ఐఎమ్ సారీ. నేను సింహానే. మన ఇంట్లో 2 సింహాలే ఉండాలి. ఈ 3వ సింహం ఎక్కడిది? 2 సింహాలు పక్క పక్కనే ఉంటే ఊరుకుంటారా? ఓహో, సింహాలు కూడా సంసారం చేస్తున్నాయి అన్నమాట. ఇదేరా నిజం చెప్తే ఎవడు నమ్మడు. గుడి గంటల నవ్వుతావేలా, తెలియదు నాకు తెలియదు. జడ గంటల ఊగుతావేలా, తెలియదు నాకు తెలియదు. అసలేంటి సంగతి ఓ బాలా, తెలియదు 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 తెలియదు.
తనకంటూ ఓ ప్రత్యేక శైలి సృష్టించుకున్న తేజ అదే ఫార్ములాతో అన్ని చిత్రాలను రూపొందించాడు. చిత్రంతో చిన్న సినిమాలకు ఊపిరిపోయడమే కాదు, ఎందరో కొత్త దర్శకులకు మార్గదర్శకుడిగా నిలిచాడు. ఎందరో హీరోలు హీరోయిన్లనే కాదు, ఎంతో మంది యువ హాస్య నటుల్ని పరిచయం చేసిన ఘనత ఈ దర్శకుడిదే. మేము రాజులమే బాబు, మాది రాజవంశమే. నువ్వు రాజువా? ఏటయ్యా సింహాన్ని పట్టుకొని నువ్వు సింహానమేనా అని ఎవడని అడుగుతాడా అమాయకుడా? సింహం సంగతి తర్వాత కానీ ముందు నీ సంగతి చెప్పు. నేను ఒరిజినల్ రాజుని. డౌట్ ఉంటే రక్త పరీక్ష చేసుకోండి, పౌరుషం బయటపడుతుంది. పదన్న హాస్పిటల్ కి. హాస్పిటల్కి వద్దండి, పొలం చూపించండి. తప్పైపోయిందండి, మీరు రాజుగారే. రండి. ఆ సంగతి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. అరే అదే రా, ఇట్లా పోయేది అవసరం లేదు. రారా, రోగం నయమైపోయింది రా. తను అనుకున్న కథని తెరపై ఆవిష్కరించడంలో రాజీ పడని ధోరణి, నూతన నటులతో ప్రయోగాలు చేసే లక్షణాలు టాలీవుడ్ లో తేజాకి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాయి. ఓ సరికొత్త ట్రెండ్ సృష్టించి కెరీర్ లో శిఖరాగ్రానికి దూసుకుపోయి ఆ తర్వాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా, పరాజయాలు పలకరిస్తున్నా తన స్టైల్ ని మార్చని దర్శకుడు తేజ. ఈ విశిష్ట లక్షణాలే ఈ డైరెక్టర్ ని టాలీవుడ్ లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. నీ డాష్ నీ చేతిలో పెట్టి నన్ను తీసుకెళ్తాను.